వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం హైపర్బోలా చాప్టర్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్స్ టు ద హైపర్బోలా అండ్ విచ్ ఆర్ ప్యారలల్ టు దిస్ అండ్ పర్పెండిక్యులర్ టు దిస్. సో ఈ క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అది ఎలా ఒకసారి చూడండి. ఫస్ట్ మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా అది ఎలిప్స్లో అవని, సర్కిల్స్లో అవని, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో అవని, హైపర్బోలాలో అవని, ఏదైనా మీకు ఏం చెప్పాను, ఫస్ట్ క్వశ్చన్లో ఏదైతే మనకి ఈక్వేషన్ ఇస్తాడో సో దాన్ని ఫస్ట్ తీసుకోండి. క్వశ్చన్లో ఏదైతే ఇచ్చిన ఫస్ట్ హైపర్బోలా తీసుకున్నాం. ఏంటి, 3x² - y² = 12. ఓకే, హైపర్బోలా తీసుకున్నాం. నెక్స్ట్ నేను ఏం చేశాను, ఈ 12తో దీన్ని ఏం చేశాను, డివైడ్ చేశాను. ఇదిగోండి అదే రాశాను. ఇది చూడండి, ఈ సమ్మను సాల్వ్ చేస్తే ఒక 2 to 3 స్టెప్స్లో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ ఇది 4 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి వీలైనంత వరకు కొంచెం ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేయండి. అర్థమైంది కదా. 2 to 3 స్టెప్స్ వేస్తే మనకు 4 మార్క్స్ రావు. సో వీలైనంత త్వరగా అంటే వీలైనంత వరకు మీరు దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ నెక్స్ట్ దీన్ని ఏం చేశాను, 12తో డివైడ్ చేశాను. చూడండి, డివైడింగ్ 12 on both sides. చేస్తే ఏమొచ్చింది, 3x² - 4y² 12 = 12/12 క్యాన్సిల్ అయితే 1 మిగులుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, 3 1s 3 4s క్యాన్సిలేషన్ అయిందా, అంటే x²/4 సరిపోయిందా. నెక్స్ట్ 1s 4 3s అంటే y²/3 సరిపోయిందా, = 1. ఎక్కడతో ఆగండి. ఇప్పుడు దీని నుంచి మనం ఏం తీసుకోవచ్చు, a² వాల్యూ b² వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీని నుంచి a² వాల్యూ ఎంత, 4. a² వాల్యూ 4 అయితే ఏ వాల్యూ ఎంత అవుతుంది, 2. b² వాల్యూ 3. b ఆల్సో ఇస్ నథింగ్ బట్ 3. సో ఇప్పుడు a² వాల్యూ తెలుసు, b² వాల్యూ తెలుసు. చూడండి, మనకి ఆల్రెడీ ఏంటి తెలుసు, హైపర్బోలా స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటి, x² - a² - y²/b² = 1. ఇది దీన్నే ఇంకో దగ్గర మనం యూస్ చేస్తున్నాం. అక్కడ ఎలిప్స్లో మీకు ఇక్కడ ప్లస్ వస్తుంది, హైపర్బోలాలో మైనస్ వస్తుంది, అంతే తేడా. అర్థమైందా. సో ఇప్పుడు చూడండి, a² వాల్యూ తెలుసు, b² వాల్యూ తెలుసు. సో నెక్స్ట్ ఏం చేస్తాం, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. చూడండి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద హైపర్బోలా ఇన్ స్లోప్ ఫామ్. ఎందుకు స్లోప్ ఫామ్లో తీసుకున్నాం. ఫామ్లో ఏంటి, y = mx ± √a² m² - b². ఫామ్లో తెలుసు కదా, ఆల్రెడీ ఫామ్లో గురించి డిస్కస్ చేసాం ఎలిప్స్ చాప్టర్లో. ఓకే, ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, అప్లోడ్ చేసాం, ఒకసారి చెక్ చేయండి. ఓకే. సో ఇప్పుడు ఏం తీసుకున్నాం, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద హైపర్బోలా ఇన్ ఏ ఫామ్లో తీసుకున్నాం, స్లో ఫామ్లో. ఇది ఫార్ములా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మన క్వశ్చన్ ఏమో అడిగాడు, ప్యారలర్ అండ్ పర్పెండిక్యులర్ అన్నాడు. సో ఫస్ట్ ప్యారలర్కి చేద్దాం. ప్యారలర్కి ఏ టాంజెంట్ వస్తుందో చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ప్యారలర్ టు y = x - 7 ఇచ్చాడు కదా. ఓకే, దీని నుంచి మనకి స్లోప్ ఎంత అవుతుంది, స్లోప్ m = ఎంత అవుతుంది, 1. సరిపోయిందా. ఓకే, స్లోప్ 1. ఇప్పుడు చూడండి, ఈ 1 తీసుకెళ్ళి ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. m ప్లేస్లో 1 x ప్లేస్లో m ప్లేస్లో 1 x ± √a² × m². a² వాల్యూ మనకి ఎంత వచ్చింది చూడండి, 4. m² అంటే m వాల్యూ 1, 1² ఇస్ నథింగ్ బట్ 1. సో ఇప్పుడు చూడండి, a² 4, 1² 1 మైనస్ b² అన్నాడు. సో b² వాల్యూ మనకి ఎంత వచ్చింది, 3. అది రాసుకున్నాం 3. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం చూడండి, y = ఇది ఎలా ఉంచండి, 1 × x సరిపోయిందా. ఇప్పుడు చూడండి, 4 × 1 4, 4 - 3 1. సో ఇది ఏమవుతుంది, √1. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, దీని నుంచి ఈక్వేషన్ ఈ xని తీసుకొచ్చాను అనుకోండి, x - y ± 1 = 0. ఇదే కదా మనకి ఇక్కడ వచ్చిన ఈక్వేషన్. ఇదే కదా మనకి ఏమైనా టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇన్ ప్యారలర్కి టాంజెంట్ ఇదే కదా. సో ఇవి చూడండి, ఇవి వచ్చింది మనకి, ఫస్ట్ దాని ఆన్సర్ ఏంటి, ఇదే మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ప్యారలర్లో. ఓకే, సో మన ప్యారలర్తో పాటు ఇంకేమైనా అడిగాడు, పర్పెండిక్యులర్ కూడా అడిగాడు. సో ఇప్పుడు పర్పెండిక్యులర్ చూద్దాం. అందుకని ముందు నేను ఏం ఫైండ్ అవుట్ చేశాను, దీనికి ఎసెంట్రిసిటీ ఒకటి ఫైండ్ అవుట్ చేశాను. ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏంటి చూడండి, ఆల్రెడీ ఇవన్నీ ఫార్ములాస్ ఆల్రెడీ డిస్కస్ చేసాం ఎలిప్స్ చాప్టర్లో. ఎవరికైనా ఫార్ములాస్ రాకపోయినా, ఎలా డిరైవ్ చేయాలో, ఫార్ములాస్ ఎలా తీసుకోవాలో తెలియకపోయినా ఆల్రెడీ ఎలిప్స్ చాప్టర్లో డిస్కస్ చేసాం. ఎవరికైనా చూడకపోతే ఆల్రెడీ ఛానల్ అప్లోడ్ చేసాం, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏంటి, √a² + b²/a. ఇదే కదా ఎసెంట్రిసిటీ ఫార్ములా, మనం డిస్కస్ చేసాం కదా ఆల్రెడీ ఇంతకుముందు. a² అంటే ఎంత, 4, b² అంటే 3. ఓకే, సో 4a² × 4, b² అంటే 3/a అన్నాడు. ఏంటి ఎంత అవుతుంది మనకి, 4. సరిపోయిందా.
ఇప్పుడు ఎసెంట్రిసిటీ ఏమవుతుంది 4 + 3 ఇస్ నథింగ్ బట్ √8 √4 అంటే 2 ఓకే సరిపోయింది కానీ ఇక్కడతో నెక్స్ట్ ఇప్పుడు ఏమొచ్చింది మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఇన్ ప్యారలర్లో కనుక్కున్నాం ప్యారలర్లో ట్యాంజెంట్ ఎలా ఉంటుందో కనుక్కున్నాం ఎసెంట్రిసిటీ కనుక్కున్నాం మన క్వశ్చన్ ఇంకేం అడిగాడు చూడండి ఒకసారి ప్యారలర్ అయిపోయింది నెక్స్ట్ ఏమన్నాడు పర్పెండిక్యులర్ అన్నాడు పర్పెండిక్యులర్ లైన్ ఇప్పుడు ఇది పర్పెండిక్యులర్ చేయండి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ పర్పెండిక్యులర్ టు ఏది మన హైపర్బోలా ఉందో హైపర్బోలా ఇన్ స్లోప్ ఫామ్ ఓకే ఇది కూడా స్లోప్ ఫామ్ ఏదండి ఫార్ములా మళ్ళీ ఇక్కడ రాశాను మిస్ అవుతారని ఫార్ములా ఏంటి y = mx + or - √a² m² - b². ఫార్ములా గుర్తుపెట్టుకోండి అదే ఎలిప్స్లో వచ్చేసరికి ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం బట్ -b² ప్లేస్లో ప్లస్ వస్తుంది అది విందా +b² వస్తుంది ఇక్కడ కూడా సేమ్ -b² ప్లేస్లో ప్లస్ వస్తుంది +b². అర్థమైందా చిన్న చిన్న తేడాలు ఉంటాయి ఓన్లీ అంతే మీదంతా సేమ్ టు సేమ్ ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు దీని స్లోప్ ఏమవుతుంది 1 స్లోప్ 1 ఓకే m × m1 = 0 అలా చేస్తే మనకి అప్పుడు స్లోప్ ఎంత అవుతుంది పర్పెండిక్యులర్ స్లోప్ ఎంత అవుతుంది -1 సరిపోయిందా ఓకే మీకు చాలా స్లోప్ ఎలా తీసుకోవాలో తెలుసు ఓకే రైట్ నెక్స్ట్ ఏంటి చూడండి ఇప్పుడు -1 సబ్స్టిట్యూట్ చేయండి m ప్లస్లో -1 × x + or - a². ఏ అంటే ఎంత 4 a² 4 కదా సో 4 ఇంటూ ఇంకేముంది చూడండి m² m అంటే -1² b అంటే -3 సరిపోయిందా వాటి ప్లేస్లో వాటికి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అంతే నెక్స్ట్ -1 × x ఇస్ నథింగ్ బట్ -x + or - ఇంకేముంది 1² 1 4 1s 4 4 - 3 1 సరిపోయిందా √1 ఇది తీసుకొచ్చేయండి అప్పుడు ఏమవుతుంది y = -x + or - 1 సరిపోయిందా ఓకే దీని నుంచి మనకు ట్యాంజెంట్ ఏమొచ్చింది x + y + or - 1 = 0 అర్థమైంది కదా సో ఇంకా మీరు ఒకవేళ రాయాలనుకుంటే ఇది మనకు వచ్చిన రెండు ట్యాంజెంట్స్ కూడా రాసుకోవచ్చు రెండు ట్యాంజెంట్స్ తీసుకున్న ఫస్ట్ ట్యాంజెంట్ ఏంటి x - y + or - 1 = 0 x - y + or - 1 = 0 ఇది ఒక ట్యాంజెంట్ వచ్చింది అట్ పర్పెండిక్యులర్ ట్యాంజెంట్ ఏమొచ్చింది x + y + or - 1 = 0 ఎన్ని ట్యాంజెంట్స్ వచ్చాయని చూపించవచ్చు ఇంకో స్టెప్ రాయాలనుకుంటే ఓకే లేదంటే లీవ్ ఇట్ అర్థమైంది కదా సో ఈ విధంగా చేయాలి ఒకసారి రివిజన్ చేస్తే చూడండి ఫస్ట్ ఏం చేసాం క్వశ్చన్ ఇచ్చిన హైపర్బోలా తీసుకున్నాం ఓకే 12తో దీన్ని డివైడ్ చేస్తే a² వాల్యూ b² వాల్యూ వచ్చాయి నెక్స్ట్ ఏం చేశాను ఓకే నెక్స్ట్ ఏం చేసాను స్లోప్ ఫామ్లో మనం ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ తీసుకున్నాం నెక్స్ట్ మన క్వశ్చన్ ఏమైనా ప్యారలర్ అడిగాడు పర్పెండిక్యులర్ అడిగాడు ఫస్ట్ ప్యారలర్ చేశాను నాకేమొచ్చింది ప్యారలర్ ట్యాంజెంట్ x - y + or - 1 వచ్చింది ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేసా నెక్స్ట్ ఏం చేశాను ప్యారలర్ అయిపోయింది నెక్స్ట్ పర్పెండిక్యులర్ చేస్తే నాకు వచ్చిన ట్యాంజెంట్ ఇది ఓకే ఇది పర్పెండిక్యులర్ ట్యాంజెంట్ అది ప్యారలర్ ట్యాంజెంట్ రెండు నాకు ఇది ఈ రెండు ఆన్సర్లు వచ్చాయని చూపించాను అర్థమైంది కదా సో ఈ విధంగా సాల్వ్ చేయాలి చాలా ఈజీగా ఉంది కదా సమ్ సో ఇది ఈ ప్రాబ్లం యొక్క కంప్లీట్ సొల్యూషన్